మధ్యలో లబ్బరు కింద మైకు. ఏమయ్యా ఏంది నీ కథ ఏంది చెప్పు. గేమ్ చేంజర్ కథ ఏంది? గేమ్ చేంజరా 4-5 రకాలు కనబడుతున్నాడు చూసినావా. నార్త్ ఇండియా కాదు ఈసారి ఇండియా నలు దిక్కులు పిక్కటిల్లే సౌండ్ ఇస్తాడు గేమ్ చేంజర్ రామ్ చరణ్. ఈసారి హిట్ 4 పాత్రలు అట్టున్నా చూసినావా. లుంగి కట్టుకుని ఒక మాస్ కుర్రాళ్ళలాగా సమాజానికి సేవ చేస్తున్నట్టున్నాడు. ఎక్కడ తప్పు చేస్తే వాడు కాలేజ్ స్టూడెంట్ అని తొక్కలు ఎవడైనా సరే వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే పోలీసుగా నడుస్తుంటే ఎట్లా ఉంది తెలుసా, రియల్ కాప్ నడుస్తుంటే ఎలా ఉంటుంది, సింగం పరిగెత్తుకుంటూ ఎట్లా వస్తాడో ఆ టైప్లో కనబడుతుంది అనమాట. అలాగే కలెక్టర్గా అంటే సమాజానికి సేవ చేయాలంటే ఖచ్చితంగా కలెక్టర్ అయితేనే సేవ చేయగలుగుతారు, పోలీస్ అయితేనే చేయగలుగుతారు, లేదంటే సాధారణ యువకుడు గడుస్తున్న యువకుడు అయితేనే సేవ చేయగలుగుతారు. ఆ 3 కనబడి ఇక అందరికన్నా ఫైనల్ క్యారెక్టర్ పొలిటికల్. అందరిని దొక్కేసేవాడేవాడే అంటే అందరినీ కంట్రోల్ పెట్టేవాడేవాడే అంటే పొలిటికల్. సో ఆ పొలిటికల్ పాత్రలో ఖచ్చితంగా పద్ధతిగా ఉండి దేశానికి సేవ చేసే పద్ధతి కనబడబోతుంది. ఆ పొలిటికల్ పాత్రకు సంబంధించి అంజలి గారి క్యారెక్టరు వైఫ్ క్యారెక్టర్ ఉన్నట్టుంది. సో ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ విత్ ఎమోషన్తో సహా చూడబోతున్నా అనే ఫీలింగ్ కలుగుతుంది. చిన్న పిల్లలు కూడా కనపడుతున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అలాగే రామ్ చరణ్ ఈ 3 పాత్రలు 4 పాత్రలు కూడా కిర్రాకు ఉండొచ్చు. ఒక పాత్ర పేరు అయితే రామ్ నందన్ అని తెలిసింది, ఇంకో పాత్ర పేరు అప్పన్న క్యారెక్టర్ అని తెలుస్తుంది అనమాట. రామ్ నందన్ క్యారెక్టర్ చూస్తేనైతే నాకు రమ్ము తాగితే వచ్చే కిక్ ఎట్టా ఉంటుందో ఈ చలికాలంలో ఆ టైప్లో కనబడుతుంది అనమాట. ఖచ్చితంగా సంక్రాంతి పండగ మొదలు పెట్టేది ఎవరయ్యా అంటే రామ్ చరణే. పండగకి ఇటు కొడతాడు, అయితే ఖచ్చితంగా ఇటు కొడతాడు. తర్వాత ఎవరు వచ్చినా సరే బాలయ్య బాబు వస్తున్నాడు, తర్వాత వెంకీమామ వస్తున్నాడు, వాళ్ళ పంతాలో వాళ్ళు వెళ్తారు. కానీ రామ్ చరణ్ వచ్చేది పాన్ ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే కొడతాడు. అలాగే కియారా అద్వానీ కూడా ఉన్నది. సో కియారా అద్వానీతో ఒక 2-3 సాంగ్స్ చూసాం మనం, కొన్ని సీన్స్ కూడా చూసాం. నువ్వు నాకు నచ్చలేదు అన్నట్టు కొన్ని సీన్స్ చూసాం. సో అవి రొమాంటిక్గానే కనబడుతున్నాయి తప్ప ఈ పనికిరావు అనే సిచ్యువేషన్ లాగా ఏం లేవు. మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి, మాస్ సాంగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా బీజిఎం కూడా కిరాకు ఉన్నది. దిల్ రాజు నిర్మాత కాబట్టి ఖచ్చితంగా మనం ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏదైనా సీన్ నచ్చకపోతే అది 10 కోట్లు కానీ 100 కోట్లు తీసి పక్కపడిచి మళ్ళీ రీషూట్ చేపిస్తాడు అనమాట. సో శంకర్ గారి డైరెక్షన్ మనకు తెలిసిందే. పాత శంకర్ కనపడబోతున్నారని చాలామంది చెప్తున్నారు. ఖచ్చితంగా మనకు పాత శంకర్ కనపడతాడు. ఫస్ట్ భారతీయుడు, అలాగే మన అర్జున్తో తీసిన సినిమాలు కానీ, విక్రమ్తో తీసిన సినిమాలు కానీ ఖచ్చితంగా ఆ రేంజ్ ఫ్లవర్ కనపడుతుంది ఈ సినిమాలో. ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ స్టార్ట్ చేసేది మనోడే, ముగించబోయేది కూడా మనోడే. కానీ ఒక డైలాగ్ వినపడుతుంది, హెలికాప్టర్ నుంచి పంచి కట్టుకొని కత్తి అరుపులు వినపడతాయి అంటున్నారు. ఏమనుకోవచ్చు, అరుపులు కాదు కేకలు వినపడతాయి. ఏమో మరి ఒక 3-4 క్యారెక్టర్లు అనుకో, పోలీస్ క్యారెక్టరు, కలెక్టర్ క్యారెక్టరు, అలాగే మన పొలిటికల్ క్యారెక్టర్ ఉంది. ఒక 4 అనుకో, 4 ఉన్నారనుకో, ఈ 3 ఎవరైనా మోసం చేసేస్తే అసలు కుర్రోడు ఎవడైతే ఉన్నాడు దునికేటోడు హెలికాప్టర్లకి ఆ కత్తి పట్టుకొని వేట కత్తి పట్టుకొని నరుకుతూ ఉంటే ఇంకా ఒక్కొక్కటి వీళ్ళని తలలు ఎట్టా ఎగిరి పడితే ఒకసారి అది కూడా హెలికాప్టర్లకి దిగుతున్నాడు. అసలు ఆ హెలికాప్టర్ మరి ఆగేదాకా ఆగుతాడో లేదో అలాగే దునికి వచ్చి వేసుకుంటూ వెళ్ళిపోతాడేమో మరి. అవును, కిందకి దిగల హెలికాప్టర్ పైనే ఉంది. దునికేసి వేసేసుకుంటే వెళ్ళిపోతా ఉంటే ఎట్టా ఉంటుంది తెలుసా. గుళ్ళ కాడ కొబ్బరికాయలు పట్టా 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 పట్ట కూడా కొన్ని సీన్లు కనపడతాయి మనకు అక్కడ షాట్లలో. ఆ టైంలో నరుక్కుంటూ వెళ్ళిపోతాడు కావచ్చు నాకు తెలిసి. అంటే తలలు ఇట్లా గాలిలో ఎగురుతాయి కావచ్చు. బాలయ్య బాబు కొడితే ఎట్టా ఎగురుతాయో, సుమ్ములు ఎట్టా ఎగురుతాయో ఈ సినిమాలో తలలు ఎగిరే ఛాన్సెస్ కూడా కనబడుతుంది. ఖచ్చితంగా రామ్ చరణ్ రచ్చ చేయబోతున్నాడు సంక్రాంతికి. ఈసారి తెలుగు ఇండస్ట్రీకే కాదు యావత్ భారతదేశానికి అతిపెద్ద సంక్రాంతి. లోడి పొంగల్ అంటారు కదా, పొంగల్లోపు దంగల్ రికార్డులు బ్రేక్ చేసేది ఎవడే అంటే రామ్ చరణ్ అని 100% చెప్పగలను నేను. ఖచ్చితంగా రచ్చ ఫస్ట్ రోజు చూసేది అది నేను. అంటే రిలీజ్కి ముందు రోజు పడకపోవచ్చు, రిలీజ్ రోజు 8 o'clock షో పడతాయి బెనిఫిట్ షో లాగా ముందు, అవి అయితే ఖచ్చితంగా పడతాయి. గవర్నమెంట్ ఏదన్నా లేదన్నా చివరికి అయితే బెనిఫిట్ షోలు పడతాయి. ఖచ్చితంగా దిల్ రాజు సార్ ఒప్పిస్తాడు, మెప్పిస్తాడు. రేవంత్ అన్నతోటి ఆ ఛాన్స్ తీసుకుంటాడు. ఖచ్చితంగా షోస్ పడతాయి, రేట్లు కూడా కాస్త పెరుగుతాయి. ఇంతకుముందు పెరిగిన అంత కాకపోయినా పెరుగుతాయి. ఖచ్చితంగా ఎదురు చూడండి, వెయిట్ చేయండి. చిల్లర ఖర్చులు పెట్టుకుని ఆ పానీపూరి ఖర్చులు పెట్టుకునే వాళ్ళు ఏమైనా దాచి పెట్టుకొని టికెట్ కొనుక్కుంటారు బాబు. ఫస్ట్ రోజు సినిమా చూడాలనుకునే వాళ్ళు, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. గేమ్ చేంజర్ రచ్చ.